లైఫ్‌లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికి అమూల్యని ఉద్దేశించి ప్రసంగం ఇస్తుంది ప్రేమ. దాంతో థాంక్స్ వదిన అంటూ గుండెలకు హత్తుకుంటుంది అమూల్య. ధైర్యంగా ఉండు పిచ్చి పిల్ల. కాలేజీకి వెళ్తే ఫ్రెండ్స్ ఉంటారు కదా! అంతా నార్మల్ అయిపోతుంది అని హితోపదేశం చేసి అమూల్యని కాలేజీకి పంపిస్తుంది ప్రేమ. అది విన్న ధీరజ్ దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. వెళ్ళి అమ్మానాన్నలకు చెప్పిరా అని అంటాడు. ఇక ప్రేమకి క్లాస్ పీకుతాడు. నువ్వు నా చెల్లెలి విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు. నీ వల్లే దాని జీవితం ఇలా అయింది అని అంటాడు ధీరజ్ ప్రేమని. దాంతో ప్రేమ, ఇక ఆపుతావా? మీ కుటుంబాల మధ్య గొడవలకు కూడా కారణం నేనే అనరా? నేనేం కావాలని చేయలేదు. నమ్మరా మొగడా అని చెప్తున్నా కూడా చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు నీ చెవులకెక్కదా? నమ్మరా ప్లీజ్ అంటూ ధీరజ్ గుండెలపై వాలిపోయే ప్రయత్నం చేస్తుంది ప్రేమ. చిచి నిన్న ఈ జన్మలో నిన్ను నమ్మను అని వెళ్ళబోతుంటాడు ధీరజ్. అయితే అతని షర్టు తలుపుకి ఇరుక్కొని పోగా అది చూసుకోకుండా ప్రేమే పట్టుకుందనుకొని షర్టు వదలవే అని అంటాడు. వీడేంటి షర్టు వదలమంటున్నాడు పట్టుకోకుండానే అని చూసిన ప్రేమకి విషయం అర్థమయ్యి వదలన్రా ఏం చేస్తావు అని అంటుంది. చేయాల్సిన తప్పులన్నీ చేసి చొక్కలు కాళ్ళు పట్టుకుంటే అయిపోతుందని అనుకుంటున్నావా అని అంటాడు ధీరజ్ ప్రేమని. సారీ చెప్పు వదిలేస్తాను అని అంటుంది ప్రేమ. ఏంటి చెప్పేది అంటూ షర్టుని గట్టిగా లాగుతాడు ధీరజ్. అప్పుడు తెలుస్తుంది ప్రేమ అస్సలు పట్టుకునే లేదని. దాంతో ప్రేమ, చూసావా ధీరజ్, నీ కోపం నీ ఆలోచనని ఎలా ముంచేస్తుందో. గుడ్డిగా నేను నమ్మిందే కరెక్ట్ అని అనుమానిస్తూ మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఇలాగే అవుతుంది. మనసు అయినా షర్టు అయినా అని అంటుంది ధీరజ్తో ప్రేమ. ఆ మాటతో ధీరజ్, నా మనసు ఆల్రెడీ చిరిగిపోయింది. నువ్వు దారంతో సరిచేయాలని చూడకు అని కోపంగా వెళ్ళిపోతాడు. ఇక అమూల్యని బైక్ ఎక్కించుకొని కాలేజీకి తీసుకొని వెళ్తాడు ధీరజ్. ఇక మరోవైపు శ్రీవల్లి స్కూల్కి అని చెప్పి భాగ్యం ఇంటికి వచ్చి గురకపెట్టి నిద్రపోతుంది. కూతుర్ని చూసి జాలిపడుతుంది భాగ్యం. ఇంత టెన్షన్లో కూడా గురకపెట్టి నిద్రపోతుందంటే ఆ ప్రేమ నర్మదలు నా కూతురికి నిద్రలేని రాత్రులు చూపిస్తున్నారని అర్థమవుతుంది అని అనుకొని శ్రీవల్లిని నిద్రలేపుతుంది. ఏంటమ్మా ప్రశాంతంగా నిద్రపోతుంటే లేపుతావేంటమ్మా? నేను కంటి నిద్రపోయి ఎన్నాళ్ళయిందో తెలుసా అని అంటుంది శ్రీవల్లి తల్లితో. నాకు తెలుసు అమ్మడు, టైం 5 అయింది. స్కూల్ అయిపోయే టైం అయ్యిందే. మీ ఆయన ఇంటికి తీసుకొని వెళ్ళడానికి స్కూల్ దగ్గరికి వస్తాడు. వెళ్ళవే అని అంటుంది శ్రీవల్లితో. దాంతో శ్రీవల్లి, అమ్మోయ్ ఇల్లు అని గుర్తు చేస్తుంటే నాకు ఆ లేడీ యమధర్మరాజులే గుర్తుకొస్తున్నారు. వాళ్ళు నా కోసం నరకంలో లేని కొత్త కొత్త శిక్షలు డిజైన్ చేస్తున్నారు అని అంటుంది శ్రీవల్లి. ఆ మాటతో భాగ్యం, బురదలో కాలు పెట్టాక కంపు భరించాల్సిందే. ఇలాంటి వెధవ పనులు చేసిన తర్వాత అనుభవించాల్సిందే అని అంటుంది. వెధవ పోలికలు చెప్తే పీక పిసికి పారేస్తా. మా ఆయనకి ఫోన్ చేసి మేనేజింగ్ చేసి ఈ పూటకి మా అమ్మడు ఇక్కడే ఉంటుందని చెప్పి చావు అని అంటుంది శ్రీవల్లి తల్లితో. ఇంతలో శ్రీవల్లికి ఫోన్ చేస్తారు నర్మద ప్రేమలు. హలో బల్లక్కాయ్ ఏం చేస్తుంది అని అంటారు వెటకారంగా. మీరు వాయించిన వాయింపుడికి బాడీ మొత్తం పులిసిపోయింది. అందుకే కాస్త రెస్ట్ తీసుకుంటున్నాను అని అంటుంది శ్రీవల్లి. రెస్ట్ తీసుకుంటున్నావా? తీసుకో. నీ అందమైన గొంతుతో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ మీ ఆయనకి పంపాం కదా అని అంటారు నర్మద ప్రేమలు. దెబ్బకి శ్రీవల్లి నోరెళ్ళబెట్టి వామ్మో అంటూ పుట్టింటి నుంచి స్కూల్ దగ్గరే ఉన్న చందు దగ్గరికి పరుగు తీస్తూ ఉంటుంది. ఏంటి శ్రీవల్లి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయవేంటి అని అంటాడు చందు. అదే బావా, అదే వాయిస్ అని అంటుంది శ్రీవల్లి. వాయిస్ అంటే గుర్తొచ్చింది. ప్రేమ ఏదో వాయిస్ పంపించింది అని అనగానే నేను చూస్తానంటూ ఫోను లాగేసుకుంటుంది శ్రీవల్లి. అలా లాగేసుకుంటావేంటి? ఎందుకింత కంగారు అని చిరాకు పడుతూ ఉంటాడు చందు. నువ్విప్పుడు ఆ వాయిస్ వినాలి అంతే కదా, ప్లే చేస్తా. నాతో పాటు నువ్వు కూడా విను అని ప్లే చేస్తాడు చందు. చచ్చాన్రా దేవుడా అని అనుకుంటుంది శ్రీవల్లి. అయితే ప్లే చేసేసరికి అందులో నార్మల్ మెసేజ్ ఉంటుంది. అక్కని పికప్ చేసుకొని రండి బావా, పాపం అసలే పాఠాలు చెప్పి అలసిపోయి ఉంటుంది అని ఉంటుంది. అది విన్న శ్రీవల్లి ఊపిరి పీల్చుకుంటుంటే, చూసావా వల్లి, వాళ్ళకి నువ్వంటే ఎంత ప్రేమో అని అంటాడు చందు. అవును బావా, చాలా ప్రేమ. అందుకే 2 కిలోమీటర్లు పరిగెత్తించారు. నాతో ఆడుకోవడానికి ప్లానింగ్ చేశారన్నమాట. నన్ను వెరిదాన్ని చేసి ఆడుకుంటున్నారు కదా, చెప్తా మీ పని అని అనుకుంటుంది శ్రీవల్లి. ఇక ఇంటికి రాగానే నీకు కచేరీ ఉంది, రెడీగా ఉండు. శ్రీరామనవమి రోజున నీ బండారం బయటపెట్టడానికి ముహూర్తం పెట్టాం. రేపు ఫ్రీ క్లైమాక్స్ అన్నమాట అని అంటారు నర్మద ప్రేమలు. సాటి ఆడదాన్ననే కనికరం లేకుండా ఇలా చేయడం మహాపాపం అని అంటుంది శ్రీవల్లి. నీ దొంగ నాటకాలు మా దగ్గర కాదు. నిన్ను కనికరించి వదిలేస్తామని అనుకోకు. ఆలోచన ఉంటే మనసులో నుంచి తీసేయ్. ఈసారి మేము పక్కా విలన్స్ అని వార్నింగ్ ఇస్తారు నర్మద ప్రేమలు. ఇక నిజంగానే శ్రీరామనవమికి వల్లి భాగవతం బయటపడుతుందో లేదో అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.